ఆయన చెప్పింది చేయలేదు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందో, మనకు చెప్పింది మనకు చేయకపోయినా వాళ్ళకంటే గొప్ప వ్యక్తిని కాదు మనం, మనకు అదే పరిస్థితి వస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైటస్ అనే రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చెరపట్టి, ఇశ్రాయేలు మందిరాన్ని కూలగొట్టి, ఇశ్రాయేలు యొక్క కట్టడాలని రాతి మీద రాయి లేకుండా సర్వనాశనం చేశాడు. అసలు అది మందిరమా అంటే ఎవరికి వైనం దొరకదు. అంత అపురూపమైన అందమైన మందిరాన్ని సర్వనాశనం చేశాడు టైటస్ అనే రాజు. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నాడు, శిష్యులు అడిగారు, ఈ కట్టడాలు అలాంటి, ఈ మందిరం ఎంత గొప్పగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, రాయి మీద